Hello everybody, welcome back to my channel. Na peru Monica Roches and this is what I eat in a day video. So నేను బ్రేక్ఫాస్ట్ కి పాస్తా సాలడ్ చేస్తున్నా. దానికి డిసానో వాళ్ళది పాస్తా యూస్ చేస్తున్నా. దిస్ ఇస్ పెన్నే పాస్తా. ఇది 100% వీట్ సెమోలినా పాస్తా అనమాట. సో నేను వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తున్నా కాబట్టి 100% వీట్ పాస్తా యూజ్ చేస్తున్నాను. దీని కుకింగ్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఈ కవర్ పైన ఉంటే దాన్ని ఫాలో అయిపోవాలి మీరు. సో నేను ఈ లింక్ ఏదైతే ఉందో అది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఇన్ కేస్ యూ ఆర్ లుకింగ్ ఫర్ అ హెల్దియర్ వర్షన్ ఆఫ్ పాస్తా. ఓకే, సో నేను 1 కప్ తీసుకున్నాను అనమాట. సో మనం ఏది చేసుకున్న పోర్షన్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇఫ్ యూఆర్ లుకింగ్ ఫర్ వెయిట్ లాస్. సో నేను వాటర్లో కొంచెం ఆలివ్ ఆయిల్ అండ్ కొంచెం సాల్ట్ యాడ్ చేసేసి అది బాయిల్ అవ్వడానికని పెట్టేస్తున్నా. ఈ గ్యాప్లో నాకు ఏమేమి వెజిటబుల్స్ కావాలో అవన్నీ తీసుకుంటున్నా. బేసిక్గా ఇంట్లో ఏ వెజిటబుల్స్ ఉంటే ఆ వెజిటబుల్స్ తీసుకుంటున్నా సాలడ్కి కోసం కదా. సో అన్నీ చాప్ చేసేస్తున్నా. మనకి ఏవేవి అవసరము అని అనుకుంటామో అవన్నీ చాప్ చేసి పెట్టుకుంటున్నా. ఈ లోపల నాకు వాటర్ వేడైపోతుంది అనమాట. సో వన్స్ వాటర్ బాయిల్ అవుతుంది అన్నప్పుడు ఆ 1 కప్ పాస్తా నేను అందులో వేసేసి మూత పెట్టేస్తున్నా బాయిల్ అవ్వడానికి. అండ్ అది బాయిల్ అయ్యే లోపల నా వెజ్జీస్ అన్నీ చాప్ చేసేసుకుంటా అనమాట నేను. సో నేను ఇవాళ క్యాప్సికమ్, క్యారెట్, ఆనియన్ ఇంకా క్యాబేజ్ తీసుకున్నా. మీరు ఏవైనా తీసుకోవచ్చు, జస్ట్ ఇట్స్ యోర్ చాయిస్. అండ్ ఇంట్లో ఏమున్నాయో దాన్ని బట్టి. అట్లనే నా దగ్గర పాలక్ ఉంటే పాలక్ కూడా తీసుకున్నాను. సో నేను ఈ మల్టీ కుక్ కెటిల్ యూజ్ చేస్తున్నా. జస్ట్ నాకు ఊరికనే ఇది అట్లా బయట ఉంది అండ్ ఇది నాన్ స్టిక్. సో దీనికి చాలా తక్కువ ఆయిల్ యూజ్ అవుతుంది అనమాట. అందుకనే సో నేను బేసిక్గా జస్ట్ 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసిన. అందులో నేను గార్లిక్ వేసి గార్లిక్ కొంచెం బర్న్ అయ్యేంత వరకు వెయిట్ చేసి పాలకూర వేసిన అనమాట. నాకు పాలకూర పచ్చిగా ఉంటే అస్సలు నచ్చదు. సో నేను అది బాగా విల్ట్ అయ్యేంత వరకు దీన్ని కుక్ చేస్తాను అనమాట. పాలక్ని అది వాటర్ అంతా రిలీజ్ చేసి బాగా కుక్ అయ్యేంత వరకు వెయిట్ చేస్తా. సో అలా వెయిట్ చేసిన తర్వాత అందులో వేరే వెజిటబుల్స్ ఏవైతే తీసుకున్నానో దానికి ఒక ఆర్డర్ లాగా ఏం లేదు, ఇంకా అన్నీ వేసేసిన. ఇవి కొంచెం కుక్ అయితే చాలు. క్రంచ్ ఉండాలి సాలడ్కి అనుకుంటే మీరు అట్లా చేసుకోవచ్చు. ఇది స్టిర్ ఫ్రై అనమాట. బేసిక్గా మీరు పచ్చిగా తినాలి అనుకుంటే క్యాబేజ్ బదులు వేరే ఏదైనా వేసుకొని పచ్చిగా కూడా తినొచ్చు. బట్ ఐ ప్రిఫర్ స్టిర్ ఫ్రై సాలడ్స్. సో అట్లా కొంచెం స్టిర్ ఫ్రై చేసి అందులో కొంచెం సాల్ట్ అండ్ కొంచెం పెప్పర్ యాడ్ చేస్తున్నా. సీజనింగ్స్ మీ ఇష్టం, మీరు ఏవి సీజనింగ్స్ అన్నా యాడ్ చేసుకోవచ్చు డిపెండింగ్ అపాన్ యువర్ టేస్ట్ అంతే. నేను పాస్తా సాలడ్ చేసినప్పుడు నాకు ఫ్లేవర్స్ మరీ ఓవర్ పవరింగ్గా ఏదో మసాలా లాగా నచ్చదు. సో అందుకనే నేను సాల్ట్, పెప్పర్, ఇంకా కొంచెం గార్లిక్ పౌడర్, మనకి బయట గార్లిక్ పౌడర్ అని దొరుకుతుంది, అది పాస్తా సీజనింగ్ ఉంటుంది కదా అది, అండ్ ఇంకా నేను మీకు చెప్తా. అయితే పాస్తా బాయిల్ అయిపోయింది. సో పాస్తా దీంట్లోకి యాడ్ చేసేసి మొత్తం అయితే మిక్స్ చేసేస్తున్నాను అనమాట. సాల్ట్ అండ్ పెప్పర్ కొంచెం ఎక్కువ వేసుకున్నా నేను, మీకు పాస్తాకి అంటే బాగా అంటేటట్టు. మీరు కూడా డిపెండింగ్ అపాన్ యోర్ టేస్ట్ వేసుకోండి. నేను ఇక్కడ ఓన్లీ వాళ్ళది పాస్తా మిక్స్ యూజ్ చేస్తున్నా అండ్ ఓన్లీ వాళ్ళదే గార్లిక్ పౌడర్ కూడా యూజ్ చేస్తున్నా. ఇది అర్బన్ ప్లాటర్ నుంచి న్యూట్రిషనల్ ఈస్ట్ ఫ్లేక్స్ అనమాట. ఇది చీజ్కి రీప్లేస్మెంట్ లాగా యూజ్ చేస్తున్నా. ఇది యాక్చువల్లీ చాలా హెల్దీ కూడా. దీంట్లో వైటమిన్ B12 ఉంటుంది అనమాట. సో వెజిటేరియన్స్కి వైటమిన్ B12 దొరకదు కాబట్టి మీరు అలా పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. నేను మార్నింగ్ ప్రోటీన్ ఏం తీసుకోవట్లేదు ఇవాళ. నేను యూజువల్గా బ్రేక్ఫాస్ట్కి ఎగ్స్ తీసుకుంటాను అనమాట. బట్ ఇవాళ ఎగ్స్ లేవు అండ్ అందుకే ఇలా తీసుకున్నా. యూజువల్లీ ఎక్కువ ఫైబర్ ఉండేటట్టు చూసుకోవాలి మన మీల్స్లో, అది చాలా హెల్ప్ అవుతుంది వెయిట్ లాస్కి. సో నేను ఇద్దరికి ఒక 1 కప్ పాస్తా నాకు చక్రికి ఇద్దరికి సరిపోయేలాగా ఉంటుంది అనమాట. మీరు ఏదైనా ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. పైనుంచి కొంచెం చీజ్ వేసుకోవచ్చు, చీజ్ స్ప్రెడ్ వేసుకోవచ్చు, ఎనీథింగ్. కొంచెం మేయో కలుపుకోవచ్చు క్రీమీగా కావాలంటే. కొంచెం కెచప్ కూడా వేసుకోవచ్చు. నేను ఏది యాడ్ చేయాలన్నా అబ్బా క్యాలరీస్ అయిపోతాయి అన్నట్టు కొంచెం బేరబుల్ ఉంటే చాలు నేను తినేస్తాను అనుకుంటాను అనమాట. అండ్ నేను బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు ఫస్ట్ పోస్ట్ పెట్టుకొని న్యూస్ వింటా. నాకు కొంచెం ఏమంటారు, ఓకే నేను రాత్రి పడుకొని లేచినప్పుడు ఎంత అయ్యిందా అనిపిస్తుంది. ఎనీవేస్ లెట్స్ టేస్టీ సమ్ లంచ్కి నేను యూజువలీ నేను వెయిట్ లాస్ అని ఎప్పుడు అనుకున్నా సరే నేను పులావ్స్ తింటా అనమాట. సో దట్ ఈస్ లైక్ మై స్టేపుల్ వెన్ ఇట్ కమ్స్ టు లంచ్. నేను బిర్యానీ రోజు తింటా, సో అంటే తినగలను. సో అందుకే అట్లా కొంచెం ఆయిల్ యాడ్ చేసి అందులో బిర్యానీ స్పైసెస్ యాడ్ చేస్తున్నా. అవి కొంచెం కుక్ అయిన తర్వాత థిన్గా స్లైస్ చేసిన ఆనియన్స్ యాడ్ చేస్తున్నా. దాని తర్వాత ఆనియన్స్ కొంచెం కుక్ అవ్వడానికి నేను
సాల్ట్ యాడ్ చేస్తా, బట్ దానికన్నా ముందు కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తున్నా. సో ఆనియన్స్ అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వాటర్ కొంచెం వదిలేసి జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం స్మెల్ పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. అయితే నేను ఇక్కడే ఒక 1 స్పూన్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసేస్తాను అనమాట. సో దట్ ఆనియన్స్ కొంచెం తొందరగా అవుతాయి. లేకపోతే నాకు ఎందుకో ఎంతసేపు కుక్ చేసినా ఆనియన్స్ ఇంకా విల్ట్ అవ్వట్లే అన్న ఫీలింగ్లో ఉంటుంది. సో మనం ఎప్పుడైతే సాల్ట్ యాడ్ చేస్తామో ఆనియన్స్ కొంచెం ఫాస్ట్గా కుక్ అయిపోతాయి. ఇవన్నీ మీకు తెలుసు అనుకోండి, బట్ నేను ఏదో చెప్తున్నా అంతే. ఆనియన్స్ కొంచెం కుక్ అయిన తర్వాత మిగిలిన వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసేస్తున్నాను. ఇది ఎట్లా వాటర్లో కుక్ అవుతాయి కాబట్టి మనకి ఏమంటారు, ఎక్కువ మనం స్టిర్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఏదైనా వెజిటబుల్స్ యూజ్ చేయొచ్చు. నేను ఒక టొమాటో, ఒక క్యారెట్, ఒక 3-4 బేబీ కార్న్ అండ్ ఏదైనా ప్రోటీన్ ఆఫ్ యువర్ చాయిస్ యూజ్ చేసుకోవచ్చు. పన్నీర్ అన్నా, చికెన్ అన్నా ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. నేను ఇంట్లో కొన్ని ప్రాన్స్ ఉన్నాయని అవి యాడ్ చేసేసిన అనమాట ఇందులో. సో ఒకసారి మంచిగా స్టిర్ ఫ్రై చేసి నేను మూత పెట్టేస్తున్నా. సో మంచిగా వాటర్ వస్తాయి, ప్రాన్స్ కుక్ అవుతాయి అని. అలా వాటర్ కొంచెం ఎవాపరేట్ అయిన తర్వాత మనకు నచ్చిన మసాలాస్ వేసుకోవచ్చు. మీ ఇష్టం, మీరు ఏ మసాలాస్ ప్రిఫర్ చేస్తారో ఆ మసాలాస్. నేనైతే హల్దీ, ధనియా పౌడర్, ఇదేంటి కారప్పొడి ఇవన్నీ వేస్తా. కొంచెం జీరా పౌడర్, గరం మసాలా ఏవైనా వేసుకోవచ్చు, మీ ఇష్టం. మసాలాస్ అన్నీ వెజిటబుల్స్కి, ప్రాన్స్కి పట్టేలాగా ఒకసారి కలిపి కొద్దిసేపు ఉంచేస్తున్నా అనమాట. మీ దగ్గర కర్డ్ ఉంటే కర్డ్ వేసుకోవచ్చు, హంగ్ కర్డ్. నా దగ్గర కొంచెం క్రీమ్ ఉందని అది యాడ్ చేస్తున్నాను. సో ఈ క్రీమ్ యూజ్ చేసేస్తే ఇంకా క్రీమ్ అయిపోతుంది అనమాట. అందుకే ఐ యూజ్ సమ్ క్రీమ్. మీరు కావాలంటే హంగ్ కర్డ్ యూజ్ చేసుకోవచ్చు. నేను ఆ తర్వాత వాష్ చేసిన రైస్ వేస్తున్నాను. దాని తర్వాత దీన్ని మంచిగా ఒకసారి మిక్స్ చేసి కొంచెం సేపు ఉంచుతాను అనమాట. ఆ తర్వాత మనకి రైస్కి ఎంత వాటర్ ఉందో దానికి ఒక డబుల్, అండ్ వెజిటబుల్స్ అన్నిటికీ ఒక 1 కప్ ఎక్స్ట్రా వాటర్. అది నా లెక్క. సో అలా వేసుకొని నేను ఇంకా మూత పెట్టేసుకొని ఐ విల్ వెయిట్ ఫర్ ఇట్ టు ప్రెషర్ కుక్ కంప్లీట్లీ. నా దగ్గర ఇది మల్టీ కుక్ ఇది ఉంది, ఏమంటుంది దీన్ని, ఎలక్ట్రిక్ కుక్కర్ ఉంది. సో దానివల్ల నాకు ఇలాంటి పులావ్స్ చాలా ఈజీగా అయిపోతాయి అనమాట ఇందులో. అండ్ దట్స్ హౌ ఇట్ లుక్స్. మంచి ఫైబర్, ప్రోటీన్ అండ్ కార్బ్ కరెక్ట్ ప్రాపర్ బ్యాలెన్స్డ్ మీల్ లాగా ఉంటుంది. నేను ఎక్కువ ఆయిల్ వేయలేదు. సో నాకు ఫ్యాట్ కంటెంట్ ఏదైతే ఉంటుందో అది కొంచెం క్రీమ్ వల్ల, కొంచెం ఆయిల్ వల్ల వచ్చిన ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది అనమాట, విచ్ ఇస్ సూపర్ హెల్దీ. సో దట్ ఈస్ మై లంచ్. ఆ తర్వాత వస్తుంది నా స్నాక్ టైం. నేను స్నాక్స్ తీసుకోను కాబట్టి నాకు కాఫీ టైం అనమాట. సో దిస్ ఈజ్ లైక్ అ వెరీ ప్రెషియస్ టైం ఫర్ మీ. మై మోస్ట్ ఫేవరెట్ కాఫీ నేను తాగుతా అనమాట. దిస్ విల్ బి అరౌండ్ 5 o'clock ఆ టైంకి. అండ్ నేను అలా నిలయని ఎత్తుకొని కాఫీ తాగుతున్నా. అది అసలు ఉండట్లేదు కింద. ఈ కాఫీ ఒక్కటి కొంచెం పీస్ఫుల్గా తాగే ఆపర్చునిటీ వస్తుందేమో అనిపిస్తుంది నాకు ఎప్పుడైనా. లైక్ దేవుడా ప్లీజ్ ఇదొక్కటి నాకు ప్రశాంతంగా కాఫీ తాగని నన్ను అనిపిస్తుంది. ఎనీవేస్ ఆ తర్వాత డిన్నర్కి యూజువలీ ఐ మేక్ సంథింగ్ డిఫరెంట్ నార్మల్ కన్నా. ఇవాళ మాత్రం నేను సింపుల్గా చపాతీ చేస్తున్నాను. సో నేను కొంచెం ఇంట్లో కొంచెం బీట్రూట్ ఉంటే దాన్ని స్టీమ్ చేసి చల్లారిన తర్వాత దాన్ని నేను ఇట్లా తురిమేస్తున్నాను అనమాట. సో మీరు ఎవరైనా ఏబీసీ జ్యూస్ తాగే అలవాటు ఉంటే మీరు ఆ లెఫ్ట్ ఓవర్ పల్ప్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ నా దగ్గర బీట్రూట్ ఉంది కాబట్టి చేస్తున్నా. సో అందులో కొంచెం వాము యాడ్ చేస్తున్నా. మీరు ఎప్పుడైనా ఎనీ కైండ్ ఆఫ్ పరాటాలో వాము యాడ్ చేస్తే చాలా మంచి టేస్ట్ వస్తుంది. సో దాని తర్వాత అందులో ఎంత ఆటా కావాలో అంత ఆటా యాడ్ చేస్తున్నాను, ఎంత చపాతీ పిండి కావాలో అంత చపాతీ పిండి. సో అది యాడ్ చేసేసి నేను ఇంకా నార్మల్గా కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నా. నేను యూజువల్లీ ఏమంటారు వేయించేటప్పుడు యాడ్ చేయను. అండ్ పరాటాస్లోకి కొంచెం ఆయిల్ యాడ్ చేస్తే మంచిగా ఉంటుంది. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసిన, నేను క్లిప్పింగ్ పెట్టలేనట్టున్నా. ఆ తర్వాత నార్మల్ చపాతీ పిండి ఎట్లా మనం నీట్ చేసుకుంటామో అట్లనే నీట్ చేసుకొని కొంచెం పక్కకు పెట్టేసిన అనమాట. ఆ తర్వాత నార్మల్గా మనం చపాతీస్ ఎట్లా చేస్తామో అట్లనే వేసినాను. మీరు చపాతీతో పాటు ఎలాంటి కర్రీస్ తింటారో నాకు చెప్పండి. నేనైతే నార్మల్ కర్రీస్ అండ్ చపాతీ తినాలంటే నాకు చాలా 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 బాధగా ఉంటుంది అనమాట. సో నేను చపాతీ యూజువల్లీ నాకు కొంచెం మంచి గ్రేవీ కర్రీ లాగా ఉండాలి. నాకు ఆ రోజు మా మమ్మీ చికెన్ చేసి పంపించింది. సో అందుకని అది కొంచెమే ఉండిందనమాట చికెన్. సో ఎందుకన్నా మంచిది అని చెప్పేసి ఎగ్స్ యాడ్ చేసి నార్మల్ మసాలా ఆమ్లెట్ చేసుకున్నా. సింపుల్ మసాలా ఆమ్లెట్ ఉంటుంది కదా, నాకు చక్రికి ఈశాన్కి లాగా
ఈ మసాలా ఆమ్లెట్ రెసిపీ నేను ఇంతకుముందు చాలాసార్లు చూపించిన. బట్ మీకు కావాలి ఇన్ డెప్త్‌గా అంటే నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నేను ఇంకెప్పుడైనా చూపిస్తా. లైక్ నేను యూజువల్లీ ఎగ్స్ బాగానే తింటా అనమాట. సో మీకు రకరకాల ఎగ్ రెసిపీస్ చూపిస్తాను నేను ఇంకా ఫ్యూచర్‌లో. సో యాహ్! నాకు ఎంత కావాలో అంత, లైక్ కొంచెం ఆమ్లెట్, కొంచెం చపాతీ అండ్ కొంచెం చికెన్ యాడ్ చేసుకున్నాను. అండ్ దిస్ ఈస్ హౌ మై ప్లేట్ లుక్స్. మీరు ఇలా ఏదైనా యాడ్ చేసుకోవచ్చప్ప. క్యారెట్ పల్ప్, రాడిష్ పల్ప్, స్వీట్ పొటాటో పల్ప్, మీ ఇష్టం, మీరు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. నేను ఎక్కువ ఏమి యాడ్ చేయను. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నా వీడియోని మీరు లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడమే మీరు నాకు ఇచ్చే చాలా పెద్ద సపోర్ట్. అలాగే ఇన్స్టాగ్రామ్ ఉన్న వాళ్ళందరూ ఫైండ్ మీ దేర్ అండ్ డ్రాప్ మీ అ హాయ్ @theRoches ఈజ్ మై యూజర్ నేమ్. అలాగే నా ఛానల్లో మీకు 2 వీడియోస్ సజెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ డూ వాచ్ దెమ్ యాజ్ వెల్. అండ్ నా వీడియో మళ్ళీ మళ్ళీ చూడాలంటే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.